నార్మల్ ఐఐటి అనగానే ఒక పర్సెప్షన్ ఏంటంటే బాయ్స్కే ఎక్కువ ఐఐటి వస్తుంది, తర్వాత గర్ల్స్కు రావడం కష్టము. ప్రతి 1000 మంది అబ్బాయిలకి 500 మంది అమ్మాయిలే అప్లై చేస్తున్నారు. ఓకే, ఐఐటి సీట్లు రావడం గర్ల్స్కి ఎందుకు రావడం అనేది పెద్ద పజిల్ అసలు. నేను ఐఐటికి వెళ్ళగలను లేదా మా అమ్మాయి ఐఐటికి వెళ్ళగలుగుతుంది, ఇంకో చోట ఇంకో ఊరికి ఇంకో పెద్ద కాలేజ్కి వెళ్ళగలుగుతుంది అనే మైండ్ సెట్ లేకపోవడం ఈజ్ ద బిగ్గర్ ప్రాబ్లం. సో చాలా మంది పేరెంట్స్ ఏంటంటే బికాస్ ఆఫ్ సోషల్ కండిషన్స్ ఏంటో నాకు తెలియదు కానీ ఉమెన్ సపరేట్గా ఒక క్యాంపస్ కావాలి లేకుంటే ఆ కారణాలు తెలియదు కానీ చాలా మంది పేరెంటల్ యొక్క ఇష్యూస్ ఉండే. సో అందులో నాకే కనుక ఒక అమ్మాయి పుడితే నేను ఎలాంటి ఎడ్యుకేషన్ని ఎన్విజన్ చేసుకున్నాను అనే దాంట్లో నుంచి బిల్డ్ అయింది క్యాంపస్ సార్. వెరీ సింపుల్ ఐడియాలజీ. నా ఇంట్లో ఉంటే నేను ఎలాంటి క్యాంపస్లో పెట్టాలనుకుంటున్నాను ఆ అమ్మాయిని అనే దాని నుంచి బిల్డ్ అయినది ఈ క్యాంపస్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఏంటి యాక్చువల్గా నార్మల్ ఐఐటి అనగానే ఒక పర్సెప్షన్ ఏంటంటే బాయ్స్కే ఎక్కువ ఐఐటి వస్తుంది, తర్వాత గర్ల్స్కు రావడం కష్టము. ఈవెన్ స్టాటిస్టిక్స్లో కూడా గర్ల్స్ యొక్క సంఖ్య తక్కువ ఉంది. మీరు టాప్ ర్యాంకర్స్ ఈ నెంబర్ 1 నెంబర్ 2 ఖాళీలు ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్లో కూడా ఆ ఫోటో టాప్ 10లో చూస్తే హార్డ్లీ ఒక అమ్మాయి ఉంటుంది, 100లో కూడా చాలా ఫ్యూ ఉంటుంది. అంటే మీకు ఐఐటి సీట్లు రావడం గర్ల్స్కి ఎందుకు రావడం అనేది పెద్ద పజిల్ అసలు. ఇంటెలిజెన్స్ ప్రాబ్లమా, దానికి రీజన్స్ ఏంటి అసలు? మీరు యాజ్ ఐఐటి ఖరగ్పూర్లో చదువుకొని 170-180 మంది ఐఐటియన్స్ మీ ఆర్గనైజేషన్లో పనిచేసే ఫౌండర్గా మీకేమనిపిస్తుంది? సో ఇండియాలో మీరు జనరల్గా సెక్స్ రేషియో తీసుకుంటే 17 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ పిల్లల సెక్స్ రేషియో తీసుకుంటే సార్ ద రేషియో ఈజ్ అరౌండ్ 950 to 1000. అంటే ప్రతి 1000 మంది మగవాళ్ళకి 950 మంది అమ్మాయిలు ఉన్నారు. అదే మీరు ఐఐటి అప్లికెంట్స్ రేషియో తీసుకుంటే ద రేషియో కమ్స్ డౌన్ డ్రాస్టికలీ టు 1:2. అంటే అడ్వాన్స్గా మెయిన్స్గా అప్లికెంట్స్ ఆఫ్ జేఈ మెయిన్. జేఈ మెయిన్. ఓకే, సెలెక్షన్ కాదు, జస్ట్ అంటే ఓకే. సెలెక్షన్ అంటే ఏంటి, ఇంకోటి ఎవడో సెలెక్ట్ చేస్తున్నాడు. అసలు అప్లికెంట్ అంటే మన ఇంటెంటే. అవునవును. అంటే ప్రతి 1000 మంది అబ్బాయిలకి 500 మంది అమ్మాయిలే అప్లై చేస్తున్నారు. ఓకే, కానీ దాని తర్వాత మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్షన్. దానికి 10 మంది అబ్బాయిలు సెలెక్ట్ అవుతే ఒక అమ్మాయే సెలెక్ట్ అవుతుంది. ఓకే. సో అంత డ్రాస్టిక్గా బేసిక్గా ఇక్కడ సెలెక్షన్లోనూ డిఫరెన్స్ ఉంది, ఇంటెంట్లో కూడా డిఫరెన్స్ ఉంది. అంటే అప్లికేషన్లోనే తగ్గిపోతున్నాయి కదా, కానీ అంత చేంజ్ లేదు. అది సగం ఉంటే 10 times 2 times ఉంటాయి. సో దానికి కారణం ఏంటంటే సార్ మేజర్గా ఐ థింక్ ఈస్ కల్చరల్ ఇష్యూస్, అంటే ఇంటెంట్ ఇష్యూస్. నేను ఐఐటికి వెళ్ళగలను లేదా మా అమ్మాయి ఐఐటికి వెళ్ళగలుగుతుంది, ఇంకో చోట ఇంకో ఊరికి ఇంకో పెద్ద కాలేజ్కి వెళ్ళగలుగుతుంది అనే మైండ్ సెట్ లేకపోవడం ఈజ్ ద బిగ్గర్ ప్రాబ్లం. ఈ మధ్య కాలంలో చాలామంది పేరెంట్స్ లాస్ట్ 8-10 సంవత్సరాలుగా చాలామంది పేరెంట్స్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎటువంటి విభేదం లేకుండా ఈక్వల్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో రానున్న కాలంలో ఐఎమ్ 100% ష్యూర్ ఈ రేషియోస్ మారబోతున్నాయి. ఐ థింక్ ద ఓన్లీ రీజన్ ఈజ్ ఇంటెంట్ సార్. అంటే అసలు అమ్మాయిలు రాయడమే వేస్ట్ అనుకుంటున్న థాట్ ప్రాసెస్. అందుకే కదా 1000 మెంబర్స్కి గాను 500 మంది అమ్మాయిలే. బహుశా మీ 9 ఇన్స్టిట్యూషన్లో కూడా బాయ్స్ సంఖ్యతో పోలిస్తే గర్ల్స్ సంఖ్య కూడా తక్కువ ఉండే. 2:1 అప్లికేషన్ రేషియో ఎలా ఉందో మీరు అడిగేది స్టూడెంట్స్ విషయంలో కదా, అప్లికేషన్ రేషియో ఎలా ఉందో 9లో కూడా మోర్ ఆర్ లెస్ సిమిలర్ రేషియోనే ఉంది. ఆ రేషియోని పెంచాలని మాకు కూడా ఉంది, బేసిక్గా బెటర్ చేయాలని. ఇదే రేషియో ఐఐటీలో ఏదైతే రేషియో ఉందో ఆ 1:10 రేషియో, మీరు అన్నారు కదా 180 మంది ఐఐటిఎన్ టీచర్స్ వర్క్ చేస్తున్నారు అని, అందులో కూడా సిమిలర్ 1:13 1:14 రేషియో అలాగే మెయింటైన్. 19-18 అరౌండ్ 20 మెంబర్స్. ఇది కూడా అద్భుతమే. బహుశా 20 మంది ఫీమేల్ ఐఐటియన్స్ ఇన్స్టిట్యూషన్ బహుశా సో కాల్డ్ ఇక్కడ కూడా ఉండకపోవచ్చు. చదువు నాకుండా అంచనా. అవును ఇక్కడ చూసినా మేల్ ఫ్యాకల్టీ కనిపిస్తుంటారు. కరెక్ట్, 100%. సార్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ నార్మల్గా గర్ల్స్ వెళ్తుంటారు, గర్ల్స్ బహుశా సగం ఉండొచ్చు. కరెక్ట్. నా డౌట్ అంటే మెడిసిన్లో ప్రత్యేకించి సూపర్ న్యూమరీ పోస్టులు లేవనుకుంటా నాకు. అవును, నాకుండే అంచనా ప్రకారం సపరేట్ లేవు. సూపర్ న్యూమరీ క్రియేట్ ఏం చేయలేదు. రైట్. బహుశా గర్ల్స్ కోటా ఉన్నట్టుంది. నార్మల్ గర్ల్స్ కోటా ఉంది, నీట్లో గర్ల్స్ కోటా ఉంది. నీటిలో గర్ల్స్ కోటా ఉంది. సో ఐఐటీలో చాలా రోజులు గర్ల్స్ కోటా లేదనుకుంటా. బహుశా న్యూ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేసినట్టుంది. సో ఈ 14% సూపర్ న్యూమరీ ఉంది కదా,
14 సో గవర్నమెంట్ కూడా ఏమనుకుంటుందంటే సార్ గర్ల్స్ని ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం ఈ రిజర్వేషన్స్ ఇస్తున్నారు. ఐ థింక్ మీరు అన్నట్టు 14.5% సంథింగ్ రిజర్వేషన్ చేశారు. సో గర్ల్స్ యొక్క దీన్ని ఇంకా పెంచాలి అనే ఉద్దేశంతో కొంచెం స్పేసెస్ క్రియేట్ చేస్తే ఓకే నాకు అక్కడ స్పేస్ ఉంది నేను ట్రై చేయొచ్చు అనే ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే పేరెంట్స్లో ఆటోమేటిక్గా సరే మా అమ్మాయి ఐఐటి దాకా వెళ్ళగలుగుతుంది అనే ఒక ఇంటెంట్ కూడా స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈస్ ఆల్సో సపోర్టింగ్ ఉమెన్ చిల్డ్రన్. గో సో ఇన్ఫ్యాక్ట్ సింగిల్ గర్ల్ చైల్డ్ ఉన్న కేసెస్లో కూడా దెర్ ఆర్ రిజర్వేషన్స్ ఫర్ సమ్ కాలేజెస్. ఐఐటి మండి గర్ల్స్కు ఫస్ట్ ఇయర్ మొత్తం ఫ్రీ ఫీ లేదు. చాలా ఐఐటీస్లో సింగిల్ గర్ల్ చైల్డ్ అంటే గర్ల్ చైల్డ్ ఉండి బాయ్ చైల్డ్ లేని ఫ్యామిలీస్ ఉంటారు కదా, అలాంటి సింగిల్ గర్ల్ చైల్డ్కి చాలా చోట్ల కన్సిడర్ నార్మల్ గర్ల్ కూడా ఐఐటి మండిలో ఫీ లేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఇయర్ ఇయర్ వరకు ఫీ లేదు. బట్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కూడా రిజర్వేషన్ లేనప్పటికీ కూడా ప్రైవేట్ అయినప్పటికీ సమ్ గర్ల్స్ కోటా ఏదో ఇచ్చినట్టున్నారు. అవును సార్. సో అంటే ఓవరాల్గా ఈ టెక్నోక్రాట్ ఫీల్డ్లో గవర్నమెంట్ కానీ వాళ్ళ ఐఐటీస్ కానీ త్రిబుల్ ఐటీస్ కానీ గర్ల్స్ కొంత ప్రివిలేజ్ ఇస్తున్నారు, సపరేట్గా వాళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా ఎగ్జాక్ట్లీ జరుగుతుంది. అంటే ఈ మధ్య కాలం అందరూ తెలుసుకుంటున్నారు సార్. అంటే ఉమెన్ లీడర్షిప్లో లేకపోతే ఎనీ రోల్, లీడర్షిప్ రోల్స్ అనే కాదు ఎనీ రోల్లో వాట్ అ ఉమెన్ ఇస్ బ్రింగింగ్ ఇన్ టు దట్ రోల్ అనేది చాలామంది తెలుసుకుంటున్నారు, కార్పొరేట్స్ కూడా తెలుసుకుంటున్నారు. సో దట్స్ ద రీజన్ పీపుల్ ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ హైరింగ్ మోర్ ఉమెన్. ఒక యూనో ఉమెన్ అంటే బేసిక్గా కొన్ని ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, న్యాచురలీ జెండర్ డిఫరెన్సెస్ వల్ల ఇన్స్టింక్ట్స్ ఆర్ డిఫరెంట్. సో విమెన్కి ఉన్న ఇన్స్టింక్ట్స్ వల్ల కార్పొరేట్స్లో దే ఆర్ డూయింగ్ అ మచ్ బెటర్ జాబ్. As an administrator, also I can tell you that women teachers are being more empathetic. Women teachers are being more understanding. Sincere also. Yes. Sincerity, okay. That's not a gender-based parameter. కానీ ఎంపతి కానివ్వండి, లేకపోతే అండర్స్టాండింగ్, కన్సర్న్ కానివ్వండి, అంటే ఒక స్టూడెంట్ అర్థం చేసుకునే విధానం కానివ్వండి, ఇవన్నీ ఉమెన్లో నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బహుశా ఐ డోంట్ నో ఇఫ్ దట్స్ అ జనరల్ కేస్, బట్ చాలా చోట్ల నాకు ఎక్కువగా కనపడ్డాయి. బహుశా అదే నిజమై ఉండొచ్చు కూడా. కానీ నేను ఒకటి విన్నాను, ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. మీరు ఎందుకంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీరు వెళ్తుంటారు కదా సార్, ఈ మధ్య రెగ్యులర్ చాలా ఐఐటీస్ను వెళ్తుంటారు, కొన్ని వేల మందిని ఇంటర్వ్యూ చేసేసి 10ల సంఖ్యలో రిక్రూట్ చేసుకుంటారు నేను విన్నాను ఇంతమంది ఇంటర్వ్యూలో. సో ఉమెన్ సాఫ్ట్వేర్ రిక్రూట్మెంట్లో కూడా కంపెనీస్ కొంత బాయ్స్ గర్ల్స్ సేమ్ పొటెన్షియల్ ఉంటే గర్ల్స్ని రిక్రూట్ చేస్తారని నేను విన్నాను, ఎంతవరకు కరెక్ట్ సార్? 100% కరెక్ట్ సార్. మేము కూడా we would prefer women teachers. ఓకే. ఎక్కడైనా ఎనీ స్ట్రక్చర్లో. కారణం ఏంటంటే సార్, ఒకప్పుడులాగా ఇప్పుడు లేదు. అంటే నీకు బలం ఉంటే, అంటే ఫిజికల్గా నీకు బలం ఉంటే నువ్వు గొప్పవాడివి, లేకపోతే నీకు డబ్బులు ఉంటే గొప్పవాడివి, అవి లేవు. ద ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్. ఎమోషనలీ స్ట్రాంగ్ ఉంటే దెన్ నువ్వు ఇంకా ముందుకెళ్ళగలుగుతావు అనేది దట్స్ ద ఫ్యూచర్. ఒకప్పుడు ఎలా ఉండేది, చాలా కాలం క్రితం ఎవరి దగ్గర అయితే బలం ఉందో ఫిజికల్గా, వేరే వెపన్ లేదు కాబట్టి బలం అయిపోయింది. బలం ఉన్నవాడు రూల్ చేసేవాడు. ఆ తర్వాత ఏంది, డబ్బు ఉన్నవాడు రూల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏంది, తెలివి ఉన్నవాడు రూల్ చేయడం మొదలుపెట్టాడు. మోర్ ఇంటెలిజెంట్ యు ఆర్, ఏ వచ్చిన తర్వాత తెలివికి రీప్లేస్మెంట్ కూడా వచ్చింది. తెలివికి రీప్లేస్మెంట్ వచ్చింది. రీప్లేస్మెంట్ రానిది దేనికి, హ్యూమన్ ఎమోషన్స్ లేదు. సో హ్యూమన్ ఎమోషన్ ఈజ్ మోర్ సీన్ ఇన్ విమెన్ అన్నది నేను చెప్తున్నది కాదు, ఎన్నో స్టడీస్ చెప్తున్నది. బికాస్ ఆఫ్ దేర్ యునో the structure of their mindset, the structure of their hormones. సో దానివల్ల చాలా రోల్స్కి గాను, పర్టికులర్లీ లీడర్షిప్ రోల్స్కి గాను వీఆర్ లుకింగ్ ఫర్ ఉమెన్. అంటే వీ వాంట్ మోర్ ఉమెన్ టు కమ్ ఇన్, సో దట్ అంటే వాళ్ళకున్న, ఐ అండర్స్టాండ్ వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి మన కల్చర్లో. అవన్నీ తెంచుకుని వీ వాంట్ యాజ్ అ ప్యూర్ అడ్మినిస్ట్రేటర్, వీ వాంట్ దెమ్ టు కమ్ ఇన్ అండ్ దే డూయింగ్ అ మచ్ బెటర్ జాబ్. ది బీయింగ్ మోర్ కన్సిస్టెంట్. వాళ్ళు ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, చాలా థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను చూసాను మీకు బోడుపల్లి క్యాంపస్కి వచ్చినప్పుడు వరుసగా చూస్తే ఉమెన్ అచీవ్స్ అని చెప్పి రకరకాలుగా అంటారు. నేను నార్మల్గా ఇంతమంది ఇంత యూనిక్ కైండ్ ఆఫ్ ఇస్తున్నారు అని చెప్పి అక్కడ నేను చూసేటప్పుడు చూసాను నేను. సో బేసిక్గా అంటే అదే సార్, యాక్చువల్గా నేను మీరు ఇంత ఉమెన్ గురించి మాట్లాడుతున్నారు, సో ఉమెన్ ఐఐటియన్స్ ఉన్నారు. సో కానీ ఇంతకుముందు నేను గతంలో కూడా మీతో మాట్లాడాను. సో చాలామంది పేరెంట్స్ ఏంటంటే బికాజ్ ఆఫ్ సోషల్ కండిషన్స్ ఏంటో నాకు తెలియదు కానీ ఈ ఉమెన్ సపరేట్గా ఒక క్యాంపస్ కావాలి, సో ఉమెన్కి అది ఫ్రీడమ్గా ఉండాలా, లేకుంటే వాళ్ళు ఇంకా మరింత స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నారా, లేకుంటే ఆ కారణాలు తెలియదు కానీ చాలామంది పేరెంటల్ యొక్క ఇష్యూస్ ఉండే. సో అట్లా నేను మిమ్మల్ని లాస్ట్ ఇయర్ కూడా అన్నాను, చాలామంది పేరెంట్స్ అంటున్నారు ఈ ఎందుకో అంటే అది ఇన్స్పిరేషన్ రీజన్ తెలియదు కానీ సపరేట్ ఒక గర్ల్ క్యాంపస్ కావాలి ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి అని మిమ్మల్ని అన్నాను.
లాస్ట్ టైము. సో, ఒక డౌట్ నాకేముండేదంటే అన్న తర్వాత ఒక గర్ల్స్ కోసం క్యాంపస్ అన్నాను గానీ, నేను మొత్తం ఉమెన్ క్యాంపస్ అన్నాను. మిమ్మల్ని ఎదురు అనలేదు. అవును. గర్ల్స్ సెపరేట్ డే స్కాలర్స్, హాస్టలర్స్ అన్ని గర్ల్స్ మీరేం చేశారంటే కంప్లీట్ ఉమెన్ డైరెక్టరు, ఉమెన్ ఫ్యాకల్టీ, కంప్లీట్ ఉమెన్ ఎంపవర్‌మెంట్, ఎక్స్‌క్లూజివ్ ఉమెన్ ఇంకా దాంట్లో టోటల్ ఉమెన్ ఉండే విధంగా ఒక క్యాంపస్ డిజైన్ చేశారు. దీనిలో డౌట్ ఏంటంటే చాలామందికి ఇంతకుముందు మీరన్న దానికి వర్తిస్తుంది. ఉమెనే ఐఐటీస్‌లో తక్కువ మంది ఉన్నారు. కరెక్ట్. దాంట్లో ఫ్యాకల్టీ వచ్చేవాళ్ళు ఇంకా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఉమెన్ ఐఐటీస్‌ను కంపెనీస్ కూడా బెటర్ హైర్ చేస్తున్నారు. వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అన్నప్పుడు మీరు ఉమెన్ క్యాంపస్ ఉన్న టోటల్ ఉమెన్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు ఐదర్ మీకు ఎస్ఆర్ నగర్‌లోనో, లేకుంటే అత్తాపూర్‌లోనో, లేకుంటే మీ విద్యానగర్‌లోనో, సిద్దిపేట, వైజాగ్‌లో ఇట్లా ఉన్నటువంటి క్యాంపస్‌లో ఉండేంత ఫ్యాకల్టీ దొరుకుతుంది. ఎందుకంటే మీరు రిజర్వ్డ్ ఓన్లీ ఎమ్మునే రావాల్సి వస్తుంది. కరెక్ట్. సో, మెన్ టాలెంటెడ్ ఉన్నాక రావడానికి వీల్లేదు కాబట్టి మీ దీనివల్ల ఏమైనా స్టాండర్డ్స్ పడిపోయి మీ ఐడియాలజీ బాగానే ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ బాగానే ఉంది. దట్ ఈస్ వెరీ లాజికల్ క్వశ్చన్ సార్. కానీ నిజంగా తగ్గిపోతుంది క్వాలిటీ. సో 2 పార్ట్స్‌లో ఇది ఆన్సర్ చేస్తాను సార్. బేసిక్‌గా కొంచెం లాంగ్ ఆన్సర్ ఇది. ఫస్ట్ పార్ట్ ఏంటంటే అసలు ఉమెన్ క్యాంపస్ యొక్క అసలు స్టూడెంట్స్ పర్స్పెక్టివ్‌లో ఉమెన్ క్యాంపస్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి? ఇది అసలు ఎలా స్టార్ట్ అయింది? నేను అంటే పర్సనలీ ఇట్స్ ఎ డ్రీమ్ క్యాంపస్ ఫర్ మీ. ఎందుకు అంటే ఎన్నో డ్రీమ్స్‌లో ఇదొక వన్ ఆఫ్ ద డ్రీమ్స్. ఎందుకు అంటే బేసిక్‌గా నాకే గనక ఒక అమ్మాయి పుడితే, నాకొక కొడుకున్నాడు బేసిక్‌గా. నాకే గనక ఒక అమ్మాయి ఉంటే నేను అసలు ఎలా పెంచదలుచుకున్నాను అని ర్యాండమ్‌గా నా వైఫ్‌తో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన థాట్. నేను ఎలా చాలామంది ఈ మధ్య ఇలాగే ఆలోచిస్తున్నారు. అంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా, అసలు ఒక అబ్బాయితో కంపారిజనే లేకుండా యూ కెన్ బి బెటర్, యూ కెన్ బి ఈక్వల్, దట్స్ యువర్ చాయిస్ బేసిక్. ఎటువంటి ఇన్హిబిషన్స్ లేవు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఎంత దూరం నువ్వు వెళ్దాం అనుకుంటున్నావో వెళ్ళు. నువ్వు ఎలా గట్టిగా నవ్వుతావో గట్టిగా నవ్వు. ఏ బట్టలు వేసుకుంటావో నీ ఇష్టం. దట్స్ యువర్ చాయిస్. రైట్. ఐ విల్ ఓన్లీ టీచ్ యూ మారల్స్, ఐ విల్ ఓన్లీ టీచ్ యూ ఐడియల్స్. అవి అప్హోల్డ్ చేస్తారా లేదా, ఇంకా కొత్తగా ఇంకేదైనా బిల్డ్ చేస్తారా, దట్స్ అప్ టు దెమ్. మన కల్చర్లో చాలా కాలం నుంచి ఉన్నది నాకు ప్రాబ్లీ నచ్చంది ఏంటంటే స్కిల్ని తొక్కేయడం అనేది నాకు నచ్చదు సార్. ఏ కారణం చేతైనా ఒకళ్ళ దగ్గర ఒక స్కిల్ ఉంది, ఒక టాలెంట్ ఉంది, అబిలిటీ ఉంది అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆ స్కిల్ని తొక్కేయడం అనేది నాకు నచ్చదు. జయప్రకాష్ అని అంటుంటారు లోక్సత్తా, అన్ఫుల్ఫిల్డ్ పొటెన్షియల్ ఇస్ ఎ క్రైమ్ అంటారు. ఎగ్జాక్ట్లీ. అది మన దగ్గర ఏం జరుగుతుందంటే ఉమెన్ దగ్గర చాలా ఎక్కువ జరుగుతుంది. వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది బికాస్ ఆఫ్ ఏజెస్ టుగెదర్. మన కల్చర్లో పెద్ద డ్రాబ్యాక్లలో అదొక. ఎగ్జాక్ట్లీ. ఆ స్కిల్ని ఫ్యామిలీసో, కల్చర్సో, రాష్ట్రాలు తొక్కేస్తున్నాయి బేసికలీ. సో స్కిల్ తొక్కేయడం అనే ఆస్పెక్ట్ నాకు ఇక్కడ సమ్టైమ్స్ రిలీజియన్స్ కూడా. ఎగ్జాక్ట్లీ. ఉమెన్ ఎక్కువ, మెన్ ఎక్కువ, ఐఎమ్ నోబడీ టు డిసైడ్. ఎవరు ఎక్కువ అనేది 2 డిఫరెంట్ లేదండి ఆఫ్ పీపుల్ బేసికలీ. ఫిలాసఫికల్ కూడా బోత్ ఆర్ సేమ్. సో అందులో నాకే గనక ఒక అమ్మాయి పుడితే నేను ఎలాంటి ఎడ్యుకేషన్ని ఎన్విజన్ చేసుకున్నాను అనే దాంట్లో నుంచి బిల్డ్ అయింది ఈ క్యాంపస్ సార్. వెరీ సింపుల్ ఐడియాలజీ. నా ఇంట్లో ఉంటే నేను ఎలాంటి క్యాంపస్లో పెట్టాలనుకుంటున్నాను ఆ అమ్మాయిని అనే దాని నుంచి బిల్డ్ అయినది ఈ క్యాంపస్. సో ఇన్హిబిషన్స్ లేవు, రెస్ట్రిక్షన్స్ లేవు. నువ్వు ఎంత దూరం వెళ్ళగలుగుతావు, ఎంత అచీవ్ చేయగలుగుతావు, ఇంత చాలే అమ్మా అని చెప్పే కల్చర్ వద్దు బేసిక్గా. ఇంకా వెళ్ళగలుగుతావు, ఇంకా వెళ్ళు. యూ కెన్ ఫ్లై యాజ్ హై యాజ్ యూ క్యాన్, at the same time remembering the roots. So this was the need for a women centric campus. Idi for the students. Second for the చిన్న డౌట్ సార్, ఇది కోఎడ్యుకేషన్ క్యాంపస్ కూడా సాధ్యమవుతుంది ప్రత్యేకించి ఉమెన్కి ఎందుకు? అదే చెప్పబోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం సైకిల్లో ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సార్, ఒక ఫస్ట్ పేరెంట్ విల్లింగ్గా ఉండాలి. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా మంది పేరెంట్స్ మా అమ్మాయి కూడా ఈక్వల్గా బాగా చదవాలని అంటున్నారు. దట్స్ ద గుడ్ న్యూస్. పేరెంట్ టీచ్ చేయలేరు, సబ్జెక్ట్ నేర్పించలేరు, న్యాచురల్ ఇది ఒక కాలేజ్లోనో ఒక కోచింగ్ సెంటర్లోనో ఎక్కడో పెట్టాలి. అక్కడ దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ హు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ దిస్ గర్ల్. వేరే క్లాస్మేట్స్, వేరే అబ్బాయిలు, వేరే టీచర్స్, వీళ్ళందరూ ఇందులోనే మన సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఉంది. వీళ్ళందరూ ద ఉమెన్ ఈస్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెమ్. అంటే వీళ్ళందరూ కూడా సేమ్ సపోర్ట్, వాళ్ళ పేరెంట్ ఏదైతే సపోర్ట్ ఇవ్వదలుచుకున్నారో వీళ్ళందరూ కూడా ఆ ఉమెన్కి సేమ్ సపోర్ట్ ఇవ్వగలగాలి కదా. ఇప్పుడు మీరు అడిగిన రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ ఉమెన్, నో డౌట్, అది ఒక పారామీటరే. బట్ మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దే ఆర్ నో ఆర్డినరీ ఉమెన్. సాధారణ ఉమెన్ కాదు వాళ్ళు.
వాళ్ళు అచీవ్ చేశారు అనడంలోనే నౌ యూ కెన్ క్లియర్లీ ఇమాజిన్ శ్రేయాంక విల్ బి ద బ్రాంచ్ డైరెక్టర్ ఇక్కడ. తను ఐఐటి కాన్పూర్లో గ్రాడ్యుయేషన్ చేసింది. షీఈస్ ద ఓన్లీ ఉమెన్ డైరెక్టర్ అక్రాస్ ఆల్ ద క్యాంపసెస్. 15 క్యాంపస్ 15-16 క్యాంపసెస్లో షీఈస్ ది ఓన్లీ ఉమెన్ డైరెక్టర్. అంటే లుక్ ఎట్ హర్ అచీవ్మెంట్ లెవెల్. అంటే తను ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎంత ఆల్రెడీ ఎంతమంది మీకు ఫ్యాకల్టీ ఉండేది? ఎస్ఆర్ నగర్ క్యాంపస్లో తను రెగ్యులర్ సీనియర్ ఫ్యాకల్టీ సార్, వెరీ వెల్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్ట్ అంటే తను కెమిస్ట్రీ టీచర్. షీ ఈస్ లవ్డ్ బై లాట్ ఆఫ్ స్టూడెంట్స్. సో తను యాజ్ అ టీచర్ షీ నోస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో తను షీఈ్ అన్ అచీవర్. షీ ఈస్ నాట్ జస్ట్ అ నార్మల్ ఉమెన్ టీచర్, షీ ఈస్ అన్ అచీవర్. అలాంటి వాళ్ళు 12 మంది టీచర్స్ యొక్క సమూహారమే ఈ క్యాంపస్. 12 మంది ఉన్నారు. 12 మంది టీచర్స్ ఉంటారు సార్. ఫస్ట్ ఇయర్కి 6, సెకండ్ ఇయర్కి 6 టీచర్స్. ఇప్పుడు ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి 6 టీచర్స్ ఉంటారు. 6 టీచర్స్ ఇంక్లూడింగ్ డైరెక్టర్. ఎస్, ఇంక్లూడింగ్ శ్రేయాంక. సో వీళ్ళ దే ఆర్ అచీవర్స్ బేసిక్. అంటే ఈ హార్డ్షిప్స్ అన్నీ వాళ్ళు ఫేస్ చేసి వాటి నుంచి 2 ways. ఒకటి ఐఐటి కాన్పూర్లో చదవడం, రెండోది ఫ్యాకల్టీగా సీనియర్ ఫ్యాకల్టీ ఎస్ఆర్ నగర్ ప్రూవ్ చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. అండ్ అన్ని అవాంతరాల్ని దాటుకుని అలాంటి హికప్స్ని దాటుకుంటూ వచ్చారు కాబట్టి అలా వస్తున్న ఒక ఆ పాత్లో ఉన్న ఇంకొక అమ్మాయిని అర్థం చేసుకోవడం ఈజ్ వెరీ ఈజీ ఫర్ దెమ్. బికాజ్ వాళ్ళు కూడా ఇది చేశారు. ఇప్పుడు నేను ఐఐటి క్రాక్ చేయడం ఈజ్ రిలేటివ్లీ ఈజియర్ వెన్ కంపేర్ టు అ ఉమెన్. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో హిండ్రెన్సెస్ ఉన్నాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఉంటాయి, పేరెంట్ సపోర్టింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ వస్తున్నప్పుడు ఇవన్నీ ఆ స్టూడెంట్ని అర్థం చేసుకోగలిగే అబిలిటీ ఉన్న వాళ్ళు కావాలి. అందుకని నేను ఉమెన్ ఫ్యాకల్టీనే ప్రయారిటైజ్ చేశాను సార్. మెన్ ఫ్యాకల్టీని తేవడం నాకు చాలా సింపుల్, ఆల్రెడీ ఇంత పెద్ద సెటప్ ఉన్నప్పుడు. బట్ సింపుల్ క్వశ్చన్ దట్ అరైజ్ ఇన్ మై మైండ్ ఇస్, కెన్ అ మ్యాన్ అండర్స్టాండ్ ద న్యూయాన్సెస్ ఆఫ్ అ ఉమెన్ వెన్ షీ ఈస్ ట్రైంగ్ టు అచీవ్ సంథింగ్? ఆ ఎంపతి అనేది, ఆ అండర్స్టాండింగ్ అనేది ఆ పాత్ ట్రావెల్ చేసిన ఉమెన్ నుంచే వస్తుంది. ఇన్స్పిరేషన్ కూడా ఈజీ అవుతుంది. అంతే. ఒక ఉమెన్ ఐఐటీని చూసి ఈజీ ఇప్పుడు ఒక నిర్మలా సీతారామన్ చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ మన్మోహన్ సింగ్ చూసి ఇన్స్పైర్ ఉమెన్ తక్కువ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా వైఫ్ ఎప్పుడైనా నిర్మలా సీతారామనో, స్మృతి ఇరానీయో ఇట్లాంటి వాళ్ళు సుష్మా స్వరాజ్ మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆగా అని చెప్పేసి చూస్తుంటుంది. అది ఇన్స్పిరేషన్. అంతే కదా. వాళ్ళ పాత్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి, అబిలిటీ ఉంది కాబట్టి. It's a walking inspiration. There are 6 teachers for a batch who themselves are walking inspiration. ఆల్రెడీ అచీవ్డ్ ఐఐటి చేశారు. నేను ఒక మాట చెప్తున్నాను అంటే నేను చేసి చెప్తున్నాను నీకు. నేనేదో ర్యాండమ్గా ఎక్కడో గాల్లో చెప్పట్లేదు, నేను చేసి చెప్తున్నాను అనే ఒక కాన్ఫిడెన్స్ వీళ్ళకి వాళ్ళకి రావాలి అనే ఉద్దేశంతో ఓన్లీ ఉమెన్ ఫ్యాకల్టీని తీసుకొచ్చాను సార్. అండ్ టు ఎండ్ దిస్ క్వశ్చన్, మేము గమనించిన దాంట్లో సార్, ఇఫ్ ఐ హ్యావ్ టు రేట్ మై టీచర్స్, అంటే 1:10 రేషియోలో ఉన్నారు ఉమెన్ అండ్ మెన్. ఇఫ్ ఐ హ్యావ్ టు రేట్ మై టీచర్స్, ప్రాబ్లీ టాప్ 10లో టాప్ 3-4 విల్ బి ఉమెన్. సో రేషియో పెరిగిపోయింది చూడండి. బేసిక్ దట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ దేర్ నేచర్. టీచర్కి కావాల్సింది ఆ అబిలిటీ టు అండర్స్టాండ్, ఎంపథైజ్ విత్ ద స్టూడెంట్. ఈ అబిలిటీ ఉమెన్లో ఎక్కువ ఉంది. సో ఐ థింక్ ఉమెన్ విల్ బి ఈక్వలీ గుడ్ టీచర్స్ బేసిక్గా. హైదరాబాద్లో మీకు ఆల్మోస్ట్ 13 క్యాంపస్ ఉన్నాయి. మీ ఓన్ క్యాంపస్ ఉన్న వాటిలో టైప్ కాక బహుశా పెద్ద క్యాంపస్ ఏమో కదా, గ్రౌండ్స్ అవన్నీ కూడా కొంచెం గ్రౌండ్, ప్లే గ్రౌండ్ అవన్నీ కూడా హ్యాపీగా ఉన్నట్టుంది కదా. సో దిస్ ఇస్ ది ఓన్లీ క్యాంపస్ వేర్ కాలేజ్ బిల్డింగ్ సపరేట్ ఫ్రమ్ హాస్టల్ బిల్డింగ్. ఉంది ప్లస్ కాస్త గ్రౌండ్ కూడా, కాస్త గ్రౌండ్ ఉంది ఆడుకోవడానికి. దానికి ఇకపైన పెట్టబోయే హోప్ఫుల్లీ అన్ని క్యాంపసెస్లోనూ ఇలాంటి గ్రౌండ్ ఒక ఇంకల్కేట్ చేయాలి అన్నది మా ఆలోచన. గ్రౌండ్ ఉన్న ఆల్ ఐఐటి ఉమెన్ తోటి ఉండేటువంటి ఎక్స్క్లూజివ్ ఉమెన్ ఎంపవర్మెంట్ 9 క్యాంపస్ బోడుపల్ అని చెప్పచ్చు. 100% సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.